శక్తి స్టేట్ ప్రెసిడెంట్ వారు కూడా జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా మల్లికార్జున గారు, సార్ ఈరోజు విద్య అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. గురుకుల విద్యాలయాలు, ఒక గురువు ఎలా ఉంటే విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు అలా ఉండేది. సో ఈరోజు విద్య ప్యాటర్న్ మారిపోయింది. విద్య అనే దానికి నిర్వచనమే మారిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు విద్యను ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అంటే, ఎప్పుడైతే ప్రైవేటు పరమైపోయిందో, కార్పొరేట్ వశమైపోయిందో ఆ రోజు నుంచి కూడా విద్య ఒక వ్యాపారంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టేటటువంటి పరిస్థితి లేదంటారా భవిష్యత్తులోకి? ముందుగా ప్రైమ్ న్యూస్ వీక్షకులకు, అలాగే డిబేట్లో పాల్గొన్నటువంటి మిగతా స్పోక్ పర్సన్స్ అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా సార్ మీరు అన్నట్లు ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ అనేటివి ఆనాటి స్వాతంత్ర్యం సంగ్రామం నుంచి కావచ్చు, తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా చూస్తే ఎన్నో ప్రభుత్వాలు మారాయి. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతోమంది, అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు చూస్తే ఎన్నో సంక్షేమ పథకాలు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, రాష్ట్రీయ మధ్యమ శిక్ష అభియాన్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2005 ప్రకారం కావచ్చు, అలాగే ప్రభుత్వ బడుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడంతో పాటు 6 to 14 కావచ్చు, 14 to 18 years అబోవ్ కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీస్, యూనివర్సిటీస్ క్యాంపస్లో కూడా ఎడ్యుకేషన్స్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు వీళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మార్గదర్శకాలను సూచించాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ఎన్నో రకాల కమిషన్లు, అంటే కొటారి కమిషన్ కావచ్చు, లేదంటే ఇతర రకాల కమిషన్లు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చూస్తుంటే గవర్నమెంట్ ప్రభుత్వాలను కట్టడి చేస్తూ, అంటే కేంద్ర ప్రభుత్వం మనం చూస్తే 2014లో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 11 సంవత్సరాలు చూస్తే ఈరోజు 70,000 కోట్ల నుంచి 93,000 కోట్లకు పైగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చేశారు సార్ విద్యారంగం మీద. ఈరోజు మీరు అన్నట్లు కార్పొరేట్ వ్యవస్థ ఎందుకు పెరిగిపోతుంది, ఎందుకు అక్రమ ఫీజులు కావచ్చు, లేదంటే విద్యార్థులను ఒక స్ట్రెస్ ఫీలింగ్తో, అంటే నేను కూడా ఒక విద్యార్థి నాయకులుగా గతంలో వర్క్ చేసాము, యూనివర్సిటీలలో చదివాము, గతంలో సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాం. కాబట్టి విద్యార్థుల్లో ఎక్కువ అప్పుడు స్ట్రెస్ రిలీఫ్ ఉండేది మేము చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజెస్ చిన్నప్పటి నుంచే మనకు అంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3 ర్యాంకులు కావాలని చెప్పేసి పిల్లల్లో ఒక ప్రెజర్ పెట్టడంతో చాలా మంది కూడా మానసికంగా పరిపక్వత లేకపోవడము, అదొక తీవ్ర ఒత్తిడికి లోన్ అవడమే కాకుండా పేరెంట్స్ ముఖ్యంగా తాము పడినటువంటి కష్టాలు పిల్లలు పడకూడదని చెప్పేసి పిల్లల్ని కష్టపడి ఎంతకైనా ఫీజు చెప్పిన పర్లేదని చెప్పేసి వాళ్ళు అవకాశాన్ని ఇక్కడ ఉపయోగించుకొని వాటిని ఆసరగా తీసుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా హాజరు శాతం కావచ్చు ఏదైనా కూడా తగ్గిపోతుంది. కానీ మోదీ గారు అధికారంలోకి వచ్చినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్తో పాటు స్కూల్స్, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉపయోగించారు. అదేవిధంగా ఎన్నో రకాల ఎయిమ్స్ లాంటి సంస్థలు, అదేవిధంగా యూనివర్సిటీలు కూడా డెవలప్మెంట్ చేయడానికి కారణం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం స్థాయి నుంచి కావచ్చు, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా, యువత టాలెంట్ అనేది ఎవరి అబ్బ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. అలాంటి చతురత ఉన్నటువంటి వ్యక్తులను, విద్యార్థులను తీర్చిదిద్ది నైపుణ్యత ఒకటి చేపించడం. 70,000 కోట్ల రూపాయల వరకు మేము విద్యారంగాన్ని ఖర్చు పెడతామంటున్నారు. 70,000 కోట్లు మీరు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కేంద్రం నుంచి మీరు చెప్పిన సర్వశిక్ష అభియాన్ కావచ్చు, తర్వాత వచ్చేసి గతంలో చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. అయితే ఈరోజు ఇన్ని కోట్లు మీరు కేటాయిస్తున్నా సరే ఎక్కడ కార్పొరేట్ వ్యవస్థ వేలునికి పోయింది, కార్పొరేట్ వ్యవస్థ ఇచ్చేటటువంటి కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వాలు వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవట్లేదు. పసి ప్రాణాలు రాలిపోతున్నా సరే స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకు అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి? సార్ ఒకటి మీరు అడిగిన అంటే చెప్పిన క్వశ్చన్ కావచ్చు, అంటే మీరు మాట్లాడుతున్న వాటిలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఈరోజు మోదీ గారైనా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల కోసము, విద్యార్థుల కోసం ఈరోజు కృషి చేస్తున్నాం. మీరు అన్నట్లు రైట్ టు ఎడ్యుకేషన్ 2005 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాలని చెప్పేసి ఇటీవల మా కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు కావచ్చు, జేపీ నడ్డా గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు 25 సీట్స్ కార్పొరేట్ వ్యవస్థలు ఇవ్వట్లేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి? ఎందుకు అంత అవసరం ఏంటి? మరి కార్పొరేట్ వ్యవస్థ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీ చైతన్య హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక
క్యాంపస్కి 6 కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తే మీ ప్రభుత్వానికి వచ్చింది ఎంతో తెలిసిన రాష్ట్ర ప్రభుత్వానికి 12,000 రూపాయలు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆదాయం. మరి 12,000 రూపాయలు ఇచ్చి 6 కోట్ల వ్యాపారం చేసుకున్న వాళ్ళు 25% మందికి ఉచితంగా ఎందుకు విద్య అందించలేరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో వాటా కావాలని కోరుకున్నారు? మరి మీరు ఎందుకు యాక్ట్ చేసేటప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? సార్ 2005 యాక్ట్ వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం లేదు అక్కడ. నెక్స్ట్ ఇంకోటి, ప్రభుత్వాలు అనేవి వస్తుంటే పోతుంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమంగా ఎవరికైతే నిర్ణయాధికారం ఇస్తారో వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు స్పష్టంగా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాం సార్. కేంద్ర ప్రభుత్వము ప్రతి విద్యార్థిలో ఉన్నటువంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో కావచ్చు, అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన కావచ్చు, ఇతరత్ర ఎన్నో రకాల స్కీమ్స్ ప్రవేశపెట్టి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు యువతలో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ విషయంలో కానీ, పిఎం ఇంటర్న్షిప్ విషయంలో కావచ్చు, స్కూల్ ఫీజెస్ కూడా ప్లీజ్